హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ hiring.com, ఏ ప్లేస్మెంట్ పోర్టల్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు అవసరమైనటువంటి కెరియర్ గైడెన్స్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అనేటువంటి ఒక మహా సముద్రంలో పడి పేరెంట్స్ అందరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ చేర్చకపోతే ఇజ్జత్కి సవాల్ రా బాయ్. ఇంజనీరింగ్ చేర్చుకుంటే అట్టెట్లా ఉంటారు బాయ్? డిగ్రీ చేరుస్తావా? చిచి, అదేం ఆప్షను అని మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కాకుండా, ఇంజనీరింగ్ పేరు అనేది మీ యొక్క జీవితంలో లేకుండా, అదే ఇంజనీరింగ్ అయిపోయే టయానికి ఆన్ అన్ యావరేజ్ 2 లక్షల నుంచి, ఒక నెలకండి నేను చెప్పేది, సంవత్సరానికి కాదు, 3 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాలు, ఒక 5 టాప్ అవకాశాలను నేను ఈరోజు మీకు అందించడానికి వీడియో చేస్తున్నా. బాగా డబ్బు ఉందండి మీ దగ్గర, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డబ్బు కుదరలేదు, భూముల రేటు బంగారంగా ఉన్నాయి. 2 పిల్లలు, ఒక పిల్లగాడో, లేకపోతే ఒక పాప ఉంది, మంచి యాక్టివ్ ఉంది, మీకు చాలా పెట్టాలని ఉంది. మీరు ఎంత చూపించినా సరే మహీంద్రా యూనివర్సిటీకి పోయి సంవత్సరానికి ఒక 10 లక్షలు కట్టగలరు. ఇంజనీరింగ్లో అంతకన్నా పెట్టడానికి మనకు ఆప్షన్ లేదు. పోనీ అమెరికాకు పంపించి బీటెక్ చదివిద్దామంటే డబ్బులు అయితే మీరు పెట్టగలరు, కానీ పిల్లలు మానసికంగా రెడీ ఉండరు. అంత చిన్న ఏజ్లో పరాయి దేశానికి పోయి చేసుకునేదానికి అంత రెడీ లేరు. మీ దగ్గర స్ట్రాంగ్గా పైసలు అయితే ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము ఢిల్లీకి పోతుంటాను రెగ్యులర్గా, 10 రోజులకు ఒకసారి, లేకపోతే 15 రోజులకు ఒకసారి. జనరల్గా మంచిగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ బుక్ చేసుకుంటాను. ఒక 10,000 12,000 టికెట్ ఉంటుంది, హాయిగా పోయేసి ఢిల్లీ పోయేసి వస్తాను. మాకు రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది, 3,000 వెళ్ళొచ్చు. లేదు, జనరల్ టికెట్ బుక్ చేసుకుంటే 1,000 రూపాయలు వెళ్ళొచ్చు. నేను 1,000 రూపాయల ఆప్షన్ ఉన్నప్పటికీ నాకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి నేను 15,000 టికెట్ బుక్ చేసుకుని వెళ్తాను. కానీ ఈ ఇంజనీరింగ్ చదివేటువంటి 2,20,000, 2,30,000 మంది విద్యార్థుల్లో కనీసం ఒక 10 నుంచి 30,000 మందికి చాలా బలమైనటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది. కానీ ఎక్కడ ఎలా రైట్గా ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఏం చేస్తారంటే, ఏ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకో, గోకరాజ్ దగ్గరకు పోయి ఒక 15 లక్షలు డొనేషన్ ప్లస్ ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల ఫీజు, 21 ప్లస్ హాస్టల్కి ఒక 5-6 లక్షలు, ఒక 28 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఆడికి అయిపోతుందా? ఆడికి బీటెక్లో ఏదో ఒక 5-6 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది మరీ అంత హైఫై స్టూడెంట్ గురించి కాదు, యావరేజ్ స్టూడెంట్ అనమాట, ఒక 70-80% ఉన్నటువంటి వాడి గురించి. మీరు అక్కడితో సాటిస్ఫై అవ్వరు. ఎందుకంటే మీకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు, 50 లక్షలు గట్టిగా సంపాదన ఉంది. 7-8 లక్షల రూపాయలకి అడిగి పోయి ఏం చేద్దాంలే, మా వాడిని యూఎస్కి తోలిద్దాం అనుకుంటారు. ఒక 40 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజులు ఎంఎస్కి, ప్లస్ మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్ అవి ఇవి తీసుకుంటే ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 50 ఒక 30 80 లక్షలు అయిపోతుంది. 80 లక్షలు అయిపోయిన తర్వాత ఆయన 3 ఏళ్ళు ఓపీటీ మీద ఉన్నారు. ఆ తర్వాత ఏమవుద్ది, అక్కడ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు, క్లారిటీ లేదు. అంటే మీ వాడు సక్సెస్ అయ్యే ఛాన్సు ఒక 50-60% ఉందనుకుందాం, 40% కేసెస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అట్లా లేకుండా డ్యామ్ షూర్గా కొట్టినావా కుంభస్థలాన్ని 100% సక్సెస్. మావాడు నెలకి ఇండియాలో ఉండే 2-3 లక్షలు సంపాదించుకోవచ్చు. అట్లాంటి అవకాశం ఉంది. నేను ఈ అద్భుతమైన అవకాశాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే పైలట్ ట్రైనింగ్కి పంపించండి. ఈ పైలట్ ట్రైనింగ్ అనేది ఒక 200 ఫ్లయింగ్ అవర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎలిజిబుల్, ఎంపీసీలో ఇంటర్మీడియట్ చదివి ఉంటే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఒక 45 లక్షల రూపాయల నుంచి 85 లక్షల రూపాయల దాకా కోర్సు యొక్క ఖర్చు అవుతుంది. ఒక 1 year 1.5 yearలో అయిపోద్ది మొత్తం. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తానులే. కానీ నేను మీకు టూకీగా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, టెక్నికల్గా కాకుండా నాన్ టెక్నికల్గా. సో మీరు ఒక 50 లక్షలు కనిపెట్టుకున్నట్లయితే పైలట్కి ఎంత శాలరీ ఉంటుందో మీరు ఒకసారి గూగుల్లో పోయి సెర్చ్ చేయండి. స్టార్టింగ్ శాలరీ 1,20,000.
ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే మీ బాబుకి 18 ఏళ్ళు నుండి 19 సంవత్సరంలో ఎంటర్ అయ్యేసరికి తెల్లోడు లెక్క మంచిగా వాడికి ఇండిపెండెంట్ అయిపోతాడు. నాన్న నాకు పాకెట్ మనీ ఎయ్యి, నాన్న నాకు ఫోన్ కొని, నాకు బండి కొని, లేకపోతే నాకు ఫీజు కట్టు, ఈ బాధ అంతా లేదు. అంటే మీరు కట్టలేక ఉన్నారని కాదు. ఎవరైతే పిల్లల్ని ఇండిపెండెంట్‌గా పెంచదలుచుకున్నారో, మనం 18 ఏళ్ళు పెంచి పెద్ద చేశాం గదా! మీ యొక్క తల్లిదండ్రులు మీరు చాలా గొప్పగా పేరెంట్స్ అని అనుకున్నట్లయితే, మీ ఆధ్వర్యంలో మీ నాలెడ్జ్‌నంతా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. వెస్టర్న్ కల్చర్‌లో ఎక్కడ 19 ఏళ్ల తర్వాత పిల్లల్ని టేక్ కేర్ చేయరండి. పిల్లలే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పార్ట్ టైమ్ చేసుకుంటూ చదువుకుంటారు. సో, మీరు పెట్టేటువంటి ఆఖరి పెట్టుబడి అనుకోని దీంట్లో గాని పెడితే, మీకు 1,20,000 నుంచి 1,30,000 స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అంటే 19 ఏళ్ళు. వాడికి 22 ఏళ్ళు వచ్చేసరికి, 21 సంవత్సరం బీటెక్ అయిపోయే టైం వచ్చేసరికి అది ఒక 2.5 లక్షలు ఉంటుంది. అదే ఇంకో 2 ఏళ్ళు ఎంఎస్ టైం కూడా గాని యాడ్ చేసుకొని మళ్ళీ 1 ఇయర్ గాని గ్యాప్ యాడ్ చేసుకుంటే 24, 25 ఇయర్స్ వచ్చేసరికి నెలకి 3,00,000 నుంచి 4,00,000 రూపాయలు. అన్ని దేశాలను అప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ కార్గో ఫ్లైట్స్ ఇస్తారు. దాని తర్వాత పర్సనల్ ఫ్లైట్స్. దాని తర్వాత మన కమర్షియల్ పైలట్ అవుతాడు. కమర్షియల్ పైలట్ ఏంటంటే రింగ్ అంట కారేసుకొని వచ్చి ఎక్కించుకొని పోతారనమాట. టెన్షన్ ఉంటదా? ఏం టెన్షన్ లేదు. ఆల్కహాలిక్ ఉండకూడదు. ఆల్కహాల్‌కి అలవాటు కాదు. ఒక మంచి లైఫ్, లగ్జూరియస్ లైఫ్, ఒక కాస్ట్‌లీ లైఫ్, ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్. మంచిగా 50, 55 ఏళ్ల వరకు 45 ఏళ్ల వరకు పైలటింగ్ చేసుకుంటారు. ఒక 10,00,000 రూపాయల సాలరీతో ఇండియాలో ఉంటూ హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటూ, మీ వ్యాపారాలను చూసుకుంటూ మంచిగా సెటిల్ అయిపోతారు. ఎంత మంచి ఆపర్చునిటీనో కదా! అందువల్ల ఇది నా నంబర్ 1 చాయిస్ ఫర్ మిడ్ లెవెల్ స్టూడెంట్స్. పిల్లల్ని అమెరికాకి పంపించడం ఎందుకు రాబోయ్, మన కళ్ళ ముందు ఉంటారు, మంచి ఉద్యోగంలో ఉంటారు, టెన్షన్ ఫ్రీగా ఉంటారు, మంచి ఫిట్‌గా ఉంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది అందులో ఒక భాగం. కంప్యూటర్ ముందు మీరు కూర్చొని పని చేస్తే సీఎస్‌సి అడ్మిషన్ తీసుకొని మీ కళ్ళు పోతాయి, నరాలు పోతాయి, మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. అట్లాంటివి కూడా పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ టైం 10 గంటలు ఉంది. మళ్ళీ డ్యూటీ ఒక 10 గంటలు చేస్తారు. రోజు 20 గంటలు స్క్రీన్ మీద కూర్చుంటే ఇంకేం పనికొస్తది? మన మైండ్ పని చేస్తదా? పని చేయదు. ఇదైతే ఖచ్చితంగా ఒక 4, 5 అవర్స్ డ్యూటీ ఉంటది. అటు పోయి ఇటు వస్తారు, ఇంటికొచ్చేస్తారు, అయిపోద్ది. డ్యూటీ అయిపోద్ది. కాబట్టి నేను లీవ్స్ మంచిగా ఉంటదండి. లగ్జరీ లైఫ్. ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా గ్రోత్ ఉంది. నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. నంబర్ ఆఫ్ పైలట్స్ యొక్క అవసరం కూడా పెరుగుతుంది. ఇకపోతే బీటెక్ అంటారా? బీటెక్‌లు, డిగ్రీలు ఏం పెద్ద ఫరక్ పడవండి. ఏదో ఒక యూనివర్సిటీలో నామినల్‌గా అడ్మిషన్ చేసుకుంటే దీని పాటికి ఇది అయిపోతుంది. బీటెక్ కూడా వచ్చేస్తది. దాని గురించి ఏం టెన్షన్ లేదు. మీ బీటెక్ అనేది మైండ్‌లో ఇలా కూర్చొని ఉంటే మాత్రం ఇది కూడా దొడ్డిదారి ఉంది. ఈ దొడ్డిదారిలో కూడా మనం చేసుకోవచ్చు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఇంకొక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్ పేరు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. హౌస్ బిల్డింగ్ అనేది జర్మన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంది, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డమ్మీ కాలేజ్‌లో డిగ్రీనో, బీటెక్ ఏసేయండి. మీకు అది నార్మల్‌గా మిగిలిన మీ తోటి పిల్లలతోటి చదువుతూ ఉంటారు కదా! మంచిగా జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇప్పిస్తే, విదేశాలకు పంపించే గట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ గురించి నేను మాట్లాడేది. వాడు A1, A2, B1 అయిపోతుంది. జర్మనీకి వెళ్ళిపోతాడు. ఏదో ఒక హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. మీరు హౌస్ బిల్డింగ్‌లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయనేది మీరు గూగుల్‌లో కొడితే వచ్చేస్తుంది. మళ్ళీ ఆ సోదంతా నేను చెప్పను. పోయిన రోజు నుంచి నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఒక 3 ఏళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక డిగ్రీ ఇస్తారు. ఫారెన్ డిగ్రీ. డిప్లొమా అని అంటారు. లేకపోతే హానర్స్ డిగ్రీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ 3 ఏళ్ళు చదువుకున్న దానికి. ఒక 15 రోజులు చదువుకోవాలి. 15 రోజులు డ్యూటీ చేసుకుంటే నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నెలకు ఒక 2.5 లక్షల సాలరీ వస్తుంది. అంటే 21వ సంవత్సరం కల్లా జర్మనీలో 2.5 లక్షల నెలకి ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక 2 ఇయర్స్ చేసుకున్నారనుకోండి, ఆ సాలరీ ఒక 3 లక్షల వరకు పోతుంది. వీటన్నిటి తోడు పీఆర్ వచ్చేస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ. దాని తర్వాత ఇంకొక 2 ఏళ్ళు. అప్పటికి సిటిజన్‌షిప్ వచ్చేస్తుంది. అంటే 26వ సంవత్సరం వచ్చేసరికి మీ బాబుకి గాని 26 సంవత్సరం అబ్బాయిలను పంపిద్దాము. మా అమ్మాయిల విషయంలో అంత దూరం వద్దులేండి. 26 ఏళ్ళు వచ్చేసరికి వాడికి సిటిజన్‌షిప్, జర్మన్ సిటిజన్ అయిపోతాడు. యూ నో ద వాల్యూ ఆఫ్ జర్మన్ సిటిజన్‌షిప్ అండి. ఇది ఎలైట్ కమ్యూనిటీస్‌లో అయితే ఒక 15 కోట్ల వాల్యూ అన్నమాట. అంటే ఒక జర్మన్ సిటిజన్‌షిప్ ఉంది అంటే ఆ పౌరుడికి, ఇప్పుడు మనకి గ్రీన్ కార్డ్ అంటాం కదా యూఎస్‌లో, అట్లా. దాని వాల్యూ 15 కోట్లు కమర్షియల్ టర్మ్స్‌లో తీసుకుంటే. ఎప్పుడన్నా మనం కళ్ళన్నా చూస్తామండి. ఇప్పుడు ఇట్లా టీకేఆర్ కాలేజ్ లాంటి వాటిల్లో, లేకపోతే ఇట్లా చాలా మంది ఇప్పుడు తెలంగాణ లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో, లేకపోతే ఆంధ్రాలో లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేసుకుంటే ఈ జీవితాన్ని మనం ఊహించగలమా? ఎంతో సోషల్ సెక్యూరిటీ ఉంది అక్కడ. అదేవిధంగా మంచి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది.
పొల్యూషన్ లేనటువంటి ఎయిర్ ఉంది, కరప్షన్ లేనటువంటి రాజకీయం ఉంది. వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు దొంగనా కొడుకులు తక్కువ ఉంటారు. ఎవరి పాటికి వాళ్ళు పని చేసుకుంటారు తప్ప ఇక్కడ వ్యాపారం చేయాలంటే వ్యాపారం మన పని మనం చేసుకోవాలి, ఎవడో వెన్నుపోటు పడకుండా చూసుకోవాలా, మోసం చేయకుండా. ఇదే పెద్ద టాస్క్ ఉంటుంది అన్నట్టు. ఇండియాలో బతకడం అంటే కత్తి మీద సాము అన్నట్టు. ఎవడు దెబ్బేసేస్తాడా అనేది ఒకటి భయం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ అనేది ఇండియాలో లీగల్ అయిపోయింది, ఎవడైనా కరప్షన్ చేయొచ్చు అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి కరప్షన్ చేసిన వాడిని మనం ఏమి పెద్ద శిక్షలు ఏమి ఉండవు. ఇక్కడంతా కూడా ఆధ్యాత్మికం బేస్ మీద నడుస్తూ ఉంటుంది తప్ప వాడిని శిక్షించే అవకాశం లేదు. వాడిని ఏం చేయలేం కాబట్టి మోసం చేసిన వాడిని ఆబ్వియస్గా అందరూ ఏయో చిన్న చిన్న శిక్షలు పడతాయి. ఏదో మర్డర్లు చేసిన వాళ్ళు కట్టేటోళ్ళకి శిక్షలు ఉన్నాయి తప్ప చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు వాడి జీవితాన్ని అట్లా లాక్కొని వెళ్ళిపోతూ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నింటినీ తప్పించుకొని ఒక ప్లెయిన్ మైండ్తో ఒక మంచి ఖూబ్సూరత్ లైఫ్ బతకాలి అనుకున్నట్లయితే భారతదేశము మాతృదేశమే, నేను ప్రేమించే దేశమే. కానీ మన పరిస్థితులు అయితే అంత ఆశాజనకంగా లేవండి. మంచి ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, కొన్ని విషయాలు భారతీయులకు సంబంధించి గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఎకానమీ విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో మనం పర్టికులర్గా క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో చాలా పడిపోయింది భారతదేశం యొక్క పరిస్థితి. 130 స్థానంలోకి వెళ్ళిపోయినాం. హ్యాపీనెస్ ఇండెక్స్ లేదు. వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది మీరందరూ కూడా నా ఏజ్ పేరెంట్సే కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే మాట. కాబట్టి ఇది ఆప్షన్ నెంబర్ 2గా మనం పెట్టుకోవచ్చు. లేదండి నేను అంత దూరం పంపించలేను, నేను ఇంత డబ్బులు కూడా కట్టలేను ఏమండి, నేను 3 ఆప్షన్ చెప్తా, సింప్లిఫైడ్ ఆప్షన్ చెప్తా. మీరు ఏదో ఒక చేతి పని నేర్పించండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి చేతి పనులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు మొబైల్ రిపేరింగు, ల్యాప్టాప్ రిపేరింగు, క్రేజీ కదండి. మొబైల్స్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో 260 కోట్ల మొబైల్స్ ఉన్నాయి. లేకపోతే వీడియో ఎడిటింగు, ఇట్లా చిన్న చిన్న పనులు పేరుకే చిన్నయండి, ఉద్యోగాలు మాత్రం పెద్ద ఉద్యోగాలే వస్తాయి వీటిలో. ఇప్పుడు ఏంది ఒక 2-3 నెలల్లో కోర్స్ అయిపోతుంది. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వస్తే ఎంత వస్తుంది? 15,000 స్టార్టింగ్తో వస్తుంది. ఈరోజు బీటెక్ అయిపోయినట్టు కూడా అంతే కదా వస్తుంది. 4 ఏళ్ళు ఎందుకు దొప్పించుకోవాలి టైం వేస్ట్గా? పిల్లల్ని సోంబేర్లు చేయటం, గాలికి తిప్పడం తప్ప ఇంకేమన్నా ఉందా రెస్పాన్సిబిలిటీ లేకుండా? నేను చెప్పేది బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ గురించి. మీరు నానా కష్టపడి ఇప్పుడు సరైన టయానికి వానలు లేవు, పంటలన్నీ ఇబ్బంది ఉన్నాయి, అప్పులు సప్పులు తీసుకొచ్చి కాలేజీ వాళ్ళకి 20 లక్షలు 10 లక్షలు కట్టాల్సిన అవసరం ఏముందండి? పెంచారు, అయిపోయింది, మంచిగా పెంచారు కదా. సో మీరు ఇక మీద సుఖంగా ఉండండి, ప్రశాంతంగా వాళ్ళని పంపించండి. వాళ్ళు కూడా మార్కెట్లో తిరుగుతారు, మంచి చెడు తెలుసుకుంటారు. అట్లీస్ట్ మీరు మా తల్లిదండ్రులు ఇంత గొప్పగా పెంచినారు, ఇంత కష్టపడారనేటువంటి కామన్ సెన్స్ వస్తుంది వాళ్ళకి. నెలకు 15,000 20,000 సంపాదించుకుంటారు. ఒక 3-4 ఏళ్ళు వచ్చేసరికి, అంటే బీటెక్ అయిపోయే టయానికి వాళ్ళకి మామూలుగా వచ్చేసరికి 21 సంవత్సరం వచ్చేసరికి వరస్ట్ కేసులో కూడా ₹1,00,000 తక్కువ సంపాదించారు. మొబైల్ రిపేరింగ్, యాపిల్ రిపేరింగ్, ల్యాప్టాప్ రిపేరింగ్ తీసుకున్నాడు ఎవరు కూడా ₹1,00,000 తక్కువ సంపాదించే పరిస్థితి లేదు. చేతి పని, మీ కళ్ళ ముందు ఉంటారు మీ బిడ్డ, మీ ఊర్లోనో లేకపోతే మీ మండలంలోనో మీ జిల్లాలోనో ఒక చిన్న బిజినెస్ యూనిట్ పెట్టుకుంటే నెలకు ₹1,00,000 గౌరవంగా సంపాదించుకుంటాడు. మంచి పిల్లల నుంచి పెళ్లి చేస్తే వాడు బతుకుతాడు. ఇప్పుడు మీకు తెలియనటువంటి ప్రపంచంలోకి తీసుకొచ్చి సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ పెట్టి వాడు ఏమంటాడు అంతా పెట్టి ఇప్పుడు ఏ మల్లారెడ్డిలోనో లేకపోతే ఇంకా ఏదో ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివించిన తర్వాత వాడికి ఒక 25,000 జీతం వచ్చింది అనుకోండి, వాడు అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా నన్ను ఉద్యోగానికి పంపించారు, అమెరికాకు పంపించాడు. వీడికి తెలిసిన ప్రపంచం కాదు, ఫ్రెండ్స్ అందరూ పోతున్నారు కాబట్టి వీడిగా పోతానంటాడు. ఈ కన్ఫ్యూజన్లో బాధపడటం కన్నా చిన్న చేతి పనులు ఇలాంటివి, నేను మొబైల్ రిపేరింగ్ చెప్పి మంచిగా ఇమీడియట్గా సెటిల్ అయ్యేటువంటి ఉద్యోగాలు నా దగ్గర కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. చదువుని సాక్రిఫై చేయమంటలేదు. మీరు బైపాస్ ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈరోజు సర్టిఫికేట్కి వాల్యూ లేదు. మీకు ఏదో ఒక దాంట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్లోనో లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనో లేకపోతే అటెండెన్స్ మేనేజ్ చేసే యూనివర్సిటీలోనో మీకు అడ్మిషన్ వేస్తారు. మంచి పిల్లలు కాబట్టి మీరు చదువుకొని పాస్ అయ్యి బయటకు వచ్చేస్తారు. డిగ్రీ కూడా వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. ఈరోజు గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, ఇప్పుడు అదేది NIOS అంటారు, తర్వాత APOS అంటారు, తెలంగాణ ఓఎస్, ఓపెన్ ఎడ్యుకేషన్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చదువుకుంటూ ఉద్యోగం చేయమని చెప్పి మోడీ ప్రభుత్వం కూడా చెప్తుంది. మోడీ వచ్చిన రోజు నుంచి చెప్తున్నాడు, బాబా మీరు దేశం యొక్క ప్రొడక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. గాలికి తిరిగేసి 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ కాలేజీలో బలాదూరు తిరిగేసి ఆడించి పోయి మళ్ళీ 2 ఏళ్ల పాటు MSలో తిరిగేసి దేశానికి ఏం చేసినట్టు మనం? సో అప్పులు చేసి చదివించాలనుకునే పేరెంట్స్ మాత్రం ఆ ఆలోచన మానుకొని ఒకసారి నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకురండి. కష్టపడాలనేటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకూడదు. మా స్వయం శక్తితో ఎదగాలనుకున్నటువంటి డిప్లొమా పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఈ ఆప్షన్ చక్కగా వాడుకోవచ్చు.
ఇట్లా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి అవకాశాలు మనకి భారతదేశంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇటువంటి అవకాశాల యొక్క ఎక్స్‌ప్లోరింగ్ కోసము తప్పనిసరిగా మా ఆఫీస్‌ని విజిట్ చేయండి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్‌పేట్‌కి వస్తే మీకు సరైనటువంటి కౌన్సెలింగ్ ఇస్తాము. సరైనటువంటి దిశానిర్దేశం మీకు చేస్తాము. సో, దాన్ని మీరు పట్టుకొని గాని ముందుకెళ్ళినట్లయితే మీ జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అబ్బా! అటు చేసుంటే బాగుండేదని అప్పుడు చిటికేసుకొని బాధపడకుండా మీకు టెన్షన్ ఫ్రీ లైఫ్ దొరుకుతుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.